Hi, hello, welcome to Vital Biology. This is Padma and today we are going to study the chapter Animal Kingdom. So, Animal Kingdom. See, ఈ ఇమేజ్లో మనం అబ్జర్వ్ చేస్తే మనకి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ యానిమల్స్ని మనం ఇక్కడ ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ ఒక యానిమల్ ఇంకొక యానిమల్తో మనము కంపేర్ చేసేటప్పుడు వాటి యొక్క ఫామ్లో కావచ్చు లేకపోతే వాటి యొక్క స్ట్రక్చర్లో కావచ్చు మనకి డిఫరెన్సెస్ అనేవి మనం ఈజీగా వాటిని ఐడెంటిఫై చేయగలుగుతున్నాం. The same way, few of the individuals, they do also share some common features also. సో ఈ కామన్ ఫీచర్స్ని బేస్ చేసుకొని మనము ఈ యానిమల్స్ని ఒక ప్రాపర్ మేనర్లో వాటిని అరేంజ్మెంట్ చేసి క్లాసిఫై చేయడానికి మనకి అవకాశం అయితే కలిగింది. సో మరి ఏంటి ఆ కామన్ ఫీచర్స్, ఏ కామన్ ఫీచర్స్ని బేస్ చేసుకొని మనము యానిమల్స్ని క్లాసిఫై చేసాము, ఏంటి ఆ డిఫరెంట్ కేటగిరీస్ అనేవి ఒకసారి చూద్దాం. See, so when you look around, you will observe different animals with different structures and forms. అంతే కదండి, ఇప్పుడే మనం చదువుకున్నాం. మన చుట్టూరు కూడా అబ్జర్వ్ చేస్తే మనకి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ యానిమల్స్ కనపడుతున్నాయి. అవి అన్నీ చూడడానికి వాటి యొక్క ఫామ్ కావచ్చు లేకపోతే స్ట్రక్చర్ కావచ్చు ఖచ్చితంగా ఒకదానితో ఒకటి కంపేర్ చేసినప్పుడు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. As over million of species of animals have been described till now. ఇప్పటి వరకు మనకి అరౌండ్ మిలియన్స్ ఆఫ్ స్పీషీస్ ఆల్రెడీ మనకి ప్రీవియస్ క్లాసెస్లో మనం చదువుకున్నాం. ఆల్ టుగెదర్ లివింగ్ ఆర్గానిజమ్స్ని మనం చూస్తే 1.7 to 1.8 మిలియన్ స్పీషీస్ అనేవి ఇప్పటి వరకు ఐడెంటిఫై చేశారని. అందులోని యానిమల్ వెరైటీ వచ్చేసేటప్పటికి కూడా ఇవి కూడా స్పెసిఫిక్గా మనకి మిలియన్స్ ఆఫ్ స్పీషీస్ అనేవి ఐడెంటిఫై చేశారు. The need for classification becomes all more important. అంతే కదండి, ఎప్పుడైతే అంత వాస్ట్ నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయో, యానిమల్స్ ఉన్నాయో, వాటిని ఈజీగా ఐడెంటిఫై చేసి ఈజీగా వాటిని స్టడీ చేసి వాటిని అర్థం చేసుకోవాలి అంటే వాటిని ఒక సిస్టమాటిక్ మేనర్లో వాటిని అరేంజ్ చేయడం అనేది తప్పనిసరి. అండ్ ఫర్ దట్ క్లాసిఫికేషన్ ఈజ్ ఇంపార్టెంట్. So the classification also helps in assigning a systematic position to newly described species. Yes, ముందుగా కూడా మనం చదువుకున్నామండి. లైక్ ఎవ్రీ డే, ఎవ్రీ అవర్, ఎవ్రీ మినిట్. ఎస్, ఖచ్చితంగా ప్రపంచంలో ఎక్కడో దగ్గర అయితే మన టెక్సానమిస్ట్ కొత్త ఆర్గానిజమ్స్ని, యానిమల్స్ని ఐడెంటిఫై చేస్తూనే ఉన్నారు. మరి ఐడెంటిఫై చేసిన ఆ న్యూ స్పీషీస్ని ఆల్ టుగెదర్ యానిమల్ కింగ్డమ్లో ఏ పర్టికులర్ కేటగిరీలో వాటిని చేర్చాలి అని మనకి తెలియాలి అంటే ఖచ్చితంగా అసలు ఏ బేసిస్ మీద వాటిని మనం అరేంజ్ చేస్తున్నాము అనే ప్రాపర్ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా అవసరం. సో హియర్ దట్స్ వై ద ఇంపార్టెంట్ థింగ్ ఈస్ బేసిస్ ఫర్ క్లాసిఫికేషన్. ఓకేనండి, అంటే యానిమల్స్ని ప్రాపర్గా అరేంజ్ చేయాలి అంటే ఖచ్చితంగా మనకి కొన్ని క్యారెక్టర్స్ని కన్సిడర్ చేసుకోవాలి. మరి ఏంటి ఆ క్యారెక్టర్స్? So in spite of differences in structure and form of different animals, there are fundamental features common to various individuals in relation to the, okay nandi, in relation to the arrangement of cells, body symmetry, nature of coelom, patterns of digestive, circulatory or reproductive systems. Okay nandi, ఇక్కడ ఏమేం చెప్తున్నారో చూద్దాం ఒకసారి. ఓకే, సో ఏం చెప్తున్నారండి, ఏ బేసిస్ మీద మనం యానిమల్స్ని క్లాసిఫై చేస్తున్నాము అంటే ద ఫస్ట్ థింగ్ దే టోల్డ్ దట్ ఈస్ ఆఫ్ ద అరేంజ్మెంట్ ఆఫ్ సెల్స్. ఓకేనండి, ఫస్ట్ ఏం తీసుకున్నారు అక్కడ? అరేంజ్మెంట్ ఆఫ్ సెల్స్. ద ఫస్ట్ బేసిస్ ఫర్ క్లాసిఫికేషన్ దే టుక్ దట్ ఈస్ అరేంజ్మెంట్ ఆఫ్ సెల్స్. సెకండ్, బాడీ సిమెట్రీ. Okay, the second feature which they had considered for classification is body symmetry. Next, nature of coelom. Okay, nature of coelom. Next, patterns of digestive, pattern of digestive system and also circulatory system. And then reproductive systems.
ఓకేనండి. అంటే ఇవి ఎస్పెషల్గా యానిమల్స్ని మనము ఐడెంటిఫై చేసి వాటిని ప్రాపర్గా అరేంజ్ చేయడానికి మనం తీసుకున్న బేసిక్ ఫీచర్స్, బేసిక్ క్యారెక్టర్స్. ఒకటి ఏంటండి, అరేంజ్మెంట్ ఆఫ్ సెల్స్. అంటే అసలు ఆర్గానిజంలో ఎన్ని సెల్స్ ఉన్నాయి, మరి సెల్స్ అనేవి ఏమైనా గ్రూప్స్ కింద అరేంజ్ అవుతున్నాయా, మరి అరేంజ్ అయిన గ్రూప్ ఆఫ్ సెల్స్ టిష్యూస్ని ఫామ్ చేయగలుగుతున్నాయా, ఆ టిష్యూస్ అనేవి ఆర్గాన్ సిస్టమ్స్ కింద ఆర్గనైజ్ అవ్వగలుగుతున్నాయా. సో దట్ ఈస్ ద ఫస్ట్ బేసిస్. సో విచ్ క్యాన్ బి ఆల్సో కన్సిడర్డ్ యాజ్ అ లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ అని కూడా చెప్తున్నామండి. ఓకేనండి. అరేంజ్మెంట్ ఆఫ్ సెల్స్నే మనం ఇక్కడ లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ అనే ఫీచర్ కింద తీసుకోవచ్చు. ద సెకండ్ వన్, బాడీ సిమెట్రీ. ఓకే, సో ఇప్పుడు మనము సెకండ్ క్యారెక్టర్లో బాడీ సిమెట్రీ తీసుకున్నా, లేదా నేచర్ ఆఫ్ సీలోమ్ అని అంటున్నాము. సో సిమెట్రీ లేదా సీలోమ్ అనేది లైక్ ద టర్మ్ మీనింగ్స్ అనేవి ఖచ్చితంగా ఫస్ట్ మనం నేర్చుకోవాలి. అసలు సిమెట్రీ అంటే ఏంటి? సో సిమెట్రీ అంటే ఏదైనా ఒక ఆర్గానిజంలో ఏవైతే బాడీ పార్ట్స్ ఉన్నాయో ఆ బాడీ పార్ట్స్ ఎలా అరేంజ్ అయ్యి ఉన్నాయి. ఓకే, అంటే ద ప్రాపర్ అరేంజ్మెంట్ ఆఫ్ ద బాడీ పార్ట్స్ ఇన్ ఎనీ ఆఫ్ ద ఆర్గానిజం, ఎనీ ఆఫ్ ద యానిమల్. ఓకేనండి, ఒక యానిమల్లోని బాడీ పార్ట్స్ యొక్క అరేంజ్మెంట్. అంటే దీన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే, సపోజ్ మనకి లైక్ ప్రతి ఇంట్లోని కూడా మనము ఇంటిని చాలా లైక్ ఒక ప్రాపర్ ఆర్డర్లో సిస్టమాటిక్గా అరేంజ్ చేసుకుంటాం. చాలామందికి ఇది అలవాటు, చక్కగా నీట్గా అరేంజ్ చేసుకోవడం. కానీ ప్రతి ఒక్కరిది సపోజ్ ఒక 2 persons మనము 2 bedroom ఫ్లాట్స్ తీసుకున్నాం అనుకోండి, ఆ 2 persons వాళ్ళ యొక్క ఇళ్ళని సేమ్ ప్యాటర్న్లోనే వాళ్ళు అరేంజ్ చేసుకోవాలి అనే రూల్ అయితే లేదు. సో ఖచ్చితంగా ఎవరి ఐడియాస్ మీద బేస్ మీద వాళ్ళ యొక్క అరేంజ్మెంట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అలానే ఇక్కడ యానిమల్స్లోని కూడా బాడీ పార్ట్స్ సిమిలర్గా ఉన్న ఆ బాడీ పార్ట్స్ యొక్క అరేంజ్మెంట్ అనేది కొన్ని గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్లో ఒకలానా, కొన్ని గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్లో మరొకలాగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్లో ఉండే ఆ అరేంజ్మెంట్ని బేస్ చేసుకొని మన ఈ ఆర్గానిజమ్స్ని ఈ మన సిస్టమాటిక్ అరేంజ్మెంట్ మనం ఇచ్చే ఛాన్సెస్ మనకి ఉంటాయి. నెక్స్ట్, నేచర్ ఆఫ్ సీలోమ్. సో సీలోమ్ అని అన్నారు ఇక్కడ. ఏంటి సీలోమ్ అంటే, సో సీలోమ్ అనేది నథింగ్ బట్ ద బాడీ క్యావిటీ. అంటే జనరల్గా మనము సీలోమ్ అని అడగగానే వచ్చే ఆన్సర్ ఏంటి అంటే బాడీ క్యావిటీ. ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలి అంటే, సపోజ్ ఒక ఆర్గానిజంని, ఓకేనండి, ఒక ఆర్గానిజంని మనం ట్రాన్స్వర్స్గా కట్ చేసాం. ఓకే, ట్రాన్స్వర్స్ అడ్డుగా కట్ చేసాం. కట్ చేస్తే సపోజ్ లైక్ దిస్ ఎక్స్టర్నల్లీ వీ కెన్ సీ వన్ ఆఫ్ అ బాడీ వాల్. అవుటర్ రింగ్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుందండి? బాడీ వాల్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, మధ్యలో మనకి ఇంకొక రింగ్ కూడా చూడొచ్చు. జనరల్గా ఈ రింగ్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే దాని యొక్క గట్ని రిప్రజెంట్ చేస్తుంది. గట్ లేదా ఎలిమెంటరీ కెనాల్ లేదా డైజెస్టివ్ ట్రాక్. ఓకేనండి, అంటే ఒక ట్యూబ్లో ఇంకొక ట్యూబ్ అరేంజ్మెంట్ అనేది మనకి ఇక్కడ కనపడుతుంది. సో ఎక్స్టర్నల్గా ఉన్న రింగ్ని ఏమన్నాము? బాడీ వాల్ అంటున్నాము. ఇంటర్నల్గా ఉన్న ఆ రింగ్ని అయితే మనం గట్ వాల్ కింద కన్సిడర్ చేస్తున్నాం. ఓకే, నౌ వాట్ ఎవర్ ద స్పేస్, ఓకే, సో ద స్పేస్ హియర్ విచ్ ఈస్ ప్రెజెంట్ బిట్వీన్ ద బాడీ వాల్ అండ్ ద గట్. ఓకేనండి, ఈ స్పేస్ని జనరల్గా మనం ఏమని చెప్తున్నాము అంటే ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద బాడీ క్యావిటీ. ఓకేనండి, సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద బాడీ క్యావిటీ. మరి ఈ బాడీ క్యావిటీ మరి సీలోమ్ అని ఎప్పుడు కన్సిడర్ చేస్తాము అంటే దట్ వీ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ స్లైడ్స్. ఓకే, నెక్స్ట్ ఈవెన్ వీఆర్ కన్సిడరింగ్ ద లైక్ డైజెస్టివ్ సిస్టమ్. ఓకే, ఏంటి డైజెస్టివ్ సిస్టంలో కన్సిడర్ చేయడానికి ఏముంటుంది అంటే ఎవ్రీ యానిమల్, ఇప్పుడే మనం చెప్పాము డైజెస్టివ్ ట్యూబ్ని జస్ట్ ఒక లైక్ ఒక పైప్ కింద మనం కన్సిడర్ చేస్తే ఆ పైప్కి బోత్ సైడ్స్ ఓపెనింగ్స్ ఉన్నాయా లేదా ఒక్క సైడ్ మాత్రమే ఓపెనింగ్ ఉందా. సో ఆ బేసిస్ మీద మనం డైజెస్టివ్ సిస్టమ్ని మనం క్లాసిఫై చేయవచ్చు. అలానే సర్క్యులేటరీ సిస్టమ్. అసలు సర్క్యులేటరీ సిస్టమ్ అనేది ప్రతి యానిమల్లోని కూడా ఒకే రకంగా ఉంటుందా లేదా అందులోని ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా? లైక్ ఓపెన్ అంటున్నాము లేదా క్లోజ్డ్ సర్క్యులేషన్ అని చెప్తాం. అంటే రెండిటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? నెక్స్ట్ రీప్రొడక్టివ్ సిస్టమ్.
సో రీప్రొడక్షన్ అంటే వెదర్ ఇట్ ద ఆర్గానిజమ్స్ ఎగ్జిబిటింగ్ ద సెక్షువల్ రీప్రొడక్షన్ ఆర్ ద సెక్షువల్ రీప్రొడక్షన్. సో ఈ రీప్రొడక్షన్ లేదా ఫర్దర్ డెవలప్మెంటల్ ప్రాసెస్లో ఉన్న సిమిలారిటీస్ కావచ్చు, అంటే కామన్ ఫీచర్స్ని కావచ్చు, లేకపోతే అందులో ఉన్న డిఫరెన్సెస్ని బేస్ చేసుకొని మనం ఈ యానిమల్స్ని ఎలాగా మనం క్లాసిఫై చేస్తున్నాము. ఓకేనండి. సో లైక్ వేరియస్ క్యారెక్టర్స్ని బేస్ చేసుకొని మనము యానిమల్స్ని ప్రాపర్గా ఒక సిస్టమాటిక్ మేనర్లో వాటిని అరేంజ్ చేసి క్లాసిఫై చేస్తున్నాం. సో ప్రీవియస్గా ఏదైతే మనం చదువుకున్నామో ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో ఆ పర్టికులర్ పేజ్లో ఉన్న ఇన్ఫర్మేషన్లో ఫర్ animals classification, whatever the basis they have considered, okay, the basic characteristic features, the same information they had actually given in the form of one flow chart. So enta flow chart lo unna information anedi okkasari chuddam. See, animalia, ikkada animalia anedi dani yokka manamu category, taxonomic category తీసుకున్నాం అనుకోండి. సో దాని యొక్క category ఏంటి? That is of animal kingdom. According to R.H. Whittaker's 5 kingdom classification, here the one of the kingdom is the Animalia, and in this Animalia, all those animals which possess the multicellular nature. Okay, nandi multicellular nature. Ante ikkada multicellular nature ante organisms should possess ఏముండాలండి, బాడీలో న్యూమరస్ సెల్స్ అనేవి ఉండాలి. అంటే సెల్స్ యొక్క నెంబర్ వాటి బాడీలోని చాలా ఎక్కువగా ఉండాలి. అలాంటి మల్టీ సెల్యులార్ ఆర్గానిజమ్స్ని జనరల్గా మనము ఈ యానిమల్ కింగ్డమ్లో చేర్చడం జరిగింది. అలానే ఈ మల్టీ సెల్యులార్ నేచర్ అనేది లేదా న్యూమరస్ సెల్స్ అనేవి ఖచ్చితంగా యూకారియోటిక్ సెల్స్ అయి ఉండాలి. ఏంటి యూకారియోటిక్ సెల్స్ అంటే? సో యూకారియోటిక్ మీన్స్ సపోజ్ ఏదైనా సెల్లో ఒక స్పెసిఫిక్ న్యూక్లియస్ కానీ ఉన్నట్లయితే, ఓకేనండి, ఒక స్పెసిఫిక్ న్యూక్లియస్ ఉన్నది. సో న్యూక్లియస్ అంటే ఏంటండి? విచ్ కంటైన్స్ ద జెనెటిక్ మెటీరియల్ ఇన్సైడ్, అంతే కదండి. ఇంటర్నల్గా దానికి అంటూ జెనెటిక్ మెటీరియల్ ప్రొవైడ్ అయ్యి దాని చుట్టూరు ఒక న్యూక్లియర్ ఎన్విలప్ అనే ఒక బౌండరీ ఉన్నట్లయితే అలాంటి ఒక స్ట్రక్చర్ని మనం న్యూక్లియస్ అని చెప్తాం. మరి అలాంటి న్యూక్లియస్ ఉన్న సెల్స్ని మనము యూకారియోటిక్ సెల్స్ అని చెప్తున్నాం. సో అలాంటి యూకారియోటిక్ సెల్స్ అయి ఉండాలి. ఓకే, సో యానిమల్ కింగ్డమ్లో మనం పెట్టినవి మల్టీ సెల్యులార్ యూకారియోటిక్ సెల్స్. ఓకే, నెక్స్ట్ సో చూడండి, ఇలాంటి మల్టీ సెల్యులార్ ఆర్గానిజంని మనం ఏం చేస్తున్నారు ఇక్కడ ఒక 2 లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ బేసిస్ మీద. సో నెక్స్ట్ చూడండి, మనకి ఇచ్చిన ఇక్కడ హెడ్డింగ్ ఏంటిది? లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. అంటే మనం ఇందాకలా తీసుకున్న బేసిస్ ఫర్ క్లాసిఫికేషన్లో అరేంజ్మెంట్ ఆఫ్ సెల్స్ అని చదువుకున్నాం. సో అరేంజ్మెంట్ ఆఫ్ సెల్స్ అంటే ఆల్ టుగెదర్ ఇన్ ద యానిమల్ బాడీ whether it is made up of numerous cells, okay, but those cells are like together they are forming the tissues, or otherwise is it they are even able to form a specific organ and even the organ systems. ilaga cells anevi avi aggregate ayi avi ఏ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఎగ్జిబిట్ చేయగలుగుతున్నాయి ఆ బేసిస్ మీద కూడా మనం యానిమల్స్ని క్లాసిఫై చేస్తున్నాం. అంటే మనం తీసుకున్న ఇక్కడ ఒక క్యారెక్టర్ ఏంటి అంటే ఏంటండి? లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఓకేనండి, అంటే అన్ని యానిమల్స్లో ఉన్న ఈ న్యూమరస్ సెల్స్ యొక్క అరేంజ్మెంట్ ఒక్కలాగా లేవు. మరి ఏంటి డిఫరెన్స్ అంటే ఇక్కడ చూడండి, సో కొన్ని ఆర్గానిజమ్స్లో మనకి ఇలాంటి యూకారియోటిక్ సెల్స్ అనేవి గ్రూప్స్ కింద అంటే న్యూమరస్ అనేవి మనకి కనిపిస్తాయి. ఓకే, అంటే ఇక్కడ మనకి కనిపించేది ఏ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అయితే అంటే మనకి కనిపించేది సెల్యులార్ లెవెల్ అని చెప్తాం. ఓకే, సపోజ్ సచ్ అ న్యూమరస్ సెల్స్ ఇఫ్ దే క్యాన్ ఫార్మ్ అ గ్రూప్. చూడండి, అంటే గ్రూప్ అంటే ఏంటి అంటే ఖచ్చితంగా ఒక సెల్ ఇంకొక సెల్ దే షుడ్ ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్. ఓకే, దెన్ ఓన్లీ దే కెన్ ఫార్మ్ అ గ్రూప్. ఇండివిజువల్గా దేనికదే దాని యొక్క వర్క్ చేసుకుంటే దే కెనాట్ బి కన్సిడర్డ్ యాజ్ అ గ్రూప్ ఆఫ్ సెల్స్.
కానీ ఇప్పుడు మనం ఏం చెప్తున్నామండి, అవి ఇండివిజువల్ సెల్స్ కాదు. ఆ ఇండివిజువల్ సెల్స్ అన్నీ కూడా కలిసి దే ఆర్ ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్ అండ్ దే ఆర్ ఏబుల్ టు పర్ఫార్మ్ అ స్పెసిఫిక్ ఫంక్షన్. అంటే ఒక ఫంక్షన్ అవి ఏం చేయగలుగుతున్నాయి అంటే పర్ఫార్మ్ చేయగలుగుతున్నాయి. అలాంటి గ్రూప్ ఆఫ్ సెల్స్ని జనరల్గా మనము టిష్యూ అని కన్సిడర్ చేస్తాం. ఓకే, సో ఇలాగా కొన్ని ఆర్గానిజమ్స్ మనకి టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ని ఎగ్జిబిట్ చేయగలుగుతాయి. నెక్స్ట్ few more animals, okay, some more animals even beyond these tissues, even they had successfully they have formed the entire organ. అంటే చూడండి, ఇప్పుడు మనం చెప్పాము టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అన్నాం. మరి టిష్యూస్లో మనకి చాలా టైప్స్ ఉంటాయి. ఏంటి ఆ డిఫరెంట్ టైప్ ఆఫ్ టిష్యూస్ అంటే, సో వన్ దట్ ఈస్ ఆఫ్ epithelial tissue. Okay, next is connective tissue, next is muscle tissue, next is neural tissue. ఇలాగా మనకి డిఫరెంట్ టిష్యూస్ అనేవి యానిమల్స్లో మనం చూస్తాం. ఓకేనండి, మరి ఈ టిష్యూస్ సపోజ్ ఇఫ్ దే ఆల్సో ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్ అంటే మోర్ దాన్ వన్, okay, more than one tissue, suppose if they interact together and they are able to do the function, okay ma, so in such a manner those can form a particular structure called organs. అంటే ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ టిష్యూస్ కలిసి ఒక స్పెసిఫిక్ స్ట్రక్చర్ని ఫామ్ చేయగలుగుతున్నాయి. ఏంటి ఆ స్ట్రక్చరు అంటే మనం దాన్ని ఆర్గాన్ అని చెప్తున్నాం. ఓకేనా అండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ పిక్చర్లో చూస్తే మనకి ఒక ఆర్గాన్ని మెన్షన్ చేశారు. సో ఏంటి ఆర్గాన్ అంటే హియర్ దే గేవ్ స్టమక్. సో స్టమక్లో మనం చూసామనుకోండి, ఎస్ వీ కెన్ సీ ద ఎపిథీలియల్ టిష్యూ, కనెక్టివ్ టిష్యూ, మజిల్ టిష్యూ అండ్ యాజ్ వెల్ యాజ్ ద న్యూరల్ టిష్యూ. అంటే లైక్ దీస్ డిఫరెంట్ టిష్యూస్ టుగెదర్ ఇన్ అసోసియేషన్ దే ఫార్మ్ వన్ ఆఫ్ అ స్ట్రక్చర్ అండ్ దట్ స్ట్రక్చర్ ఈజ్ అ ఆర్గాన్. ఓకే, సో ఇలాంటి స్టమక్తో పాటు మనము స్మాల్ ఇంటెస్టైన్ని తీసుకున్నా, లార్జ్ ఇంటెస్టైన్ తీసుకున్నా, లేదా స్టమక్ కన్నా ముందు ఈసోఫేగస్ని తీసుకున్నా, ఓకే, లేదా ఒక ఫారింగ్స్ తీసుకున్నా, సో ఇలాగా ప్రతిదీ కూడా ఒక ఆర్గానే. ఓకేనండి, ఇలాగా డిఫరెంట్ టిష్యూస్ కలిసి ఆర్గాన్స్ని ఫామ్ చేయగలుగుతాయి. అలాంటి లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ని మనం ఆర్గాన్ లెవెల్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ some more animals even they got succeeded to form a specific organ systems. అంటే ఈ ఆర్గాన్స్ ఏవైతే మనం చెప్తున్నామో అన్నీ కలిసి దే టుగెదర్ ఫార్మ్డ్ వన్ ఆఫ్ అ స్పెసిఫిక్ సిస్టమ్. ఆ సిస్టమ్ ఏం చేయగలుగుతుంది అంటే ఒక్కొక్క ఆల్ టుగెదర్ దే ఆర్ ఏబుల్ టు పర్ఫార్మ్ వన్ ఫిజియలాజికల్ ఫంక్షన్. అంటే మనం చెప్పిన కొన్ని పార్ట్స్ చూడండి, ఇప్పుడు ఫారింగ్స్, ఈసోఫేగస్, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, అలానే ఫారింగ్స్ ముందుగానే మనం చూస్తే బకల్ క్యావిటీ, అలానే మౌత్. సో ఆల్ దీస్ స్ట్రక్చర్స్ ఇవన్నీ కూడా వేరియస్ ఆర్గాన్స్ అండ్ ఈ అన్ని ఆర్గాన్స్ కలిసి ఒక్క ఆర్గాన్ సిస్టమ్ని ఫామ్ చేస్తున్నాయి. ఏంటి ఆర్గాన్ సిస్టమ్ ఇక్కడ మనకి డయాగ్రామ్లో రిప్రజెంట్ చేసింది తీసుకున్నాం అనుకోండి. సో దిస్ ఈస్ ఆఫ్ వాట్ డైజెస్టివ్ సిస్టమ్. ఓకే, మనం తీసుకున్న ఎగ్జాంపుల్లోని ఇలాంటి ఆర్గాన్స్ అన్నీ కలిసి ఫామ్ చేసిన సిస్టమ్ ఏంటి అంటే డైజెస్టివ్ సిస్టమ్. ఓకే, సో ఈ డైజెస్టివ్ సిస్టమ్ అయినా మన బాడీలో ఉన్నాయి అంటే డైజెస్టివ్ సిస్టమ్. అలానే ఈవెన్ మన బాడీలో వీ హ్యావ్ రెస్పిరేటరీ సిస్టమ్, ఎక్స్క్రీటరీ సిస్టమ్, ఈవెన్ రీప్రొడక్టివ్ సిస్టమ్. ఓకేనండి, ఇలాగ మన బాడీలో డిఫరెంట్ సిస్టమ్స్ అనేవి ఆర్గనైజ్ అయి ఉన్నాయి. ఓకే, సో అప్పుడు మనం దాన్ని ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ అని కన్సిడర్ చేస్తున్నాం. ఓకే, అంటే సీ హియర్ ఆల్ టుగెదర్ మనము ఇప్పటి వరకు చదువుకున్న లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్లో మనకి కనిపించినవి ఒకటి సెల్యులార్ లెవెల్, అంతే కదండి. ఫస్ట్ సెల్యులార్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అన్నాం. ఇంకా కొంచెం
లైక్ కాంప్లెక్సిటీలో ఈవెన్ కొన్ని ఆర్గానిజమ్స్ టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ని కూడా ఎగ్జిబిట్ చేస్తున్నాయి. ఇంకా కొన్ని ఆర్గానిజమ్స్ ఆర్గాన్ లెవెల్ని, ఇంకా కొన్ని ఆర్గానిజమ్స్ ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ని ఎగ్జిబిట్ చేస్తున్నాయి. ఓకేనా అండి? సో లైక్ దిస్ వీ కెన్ సీ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఓకే, సో దీస్ లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఆర్ ఎగ్జిబిటెడ్ ఇన్ దీస్ మల్టీసెల్యులార్ యానిమల్స్. ఓకే, అంటే ప్రతి యానిమల్లోని మనకి అన్ని లెవెల్స్ కనిపిస్తాయా అంటే కాదు. కొన్ని యానిమల్స్లో సెల్యులార్ లెవెల్ కనిపిస్తుంది అండ్ కొన్ని యానిమల్స్లో వచ్చేటప్పటికి ఓన్లీ టిష్యూ లెవెల్, కొన్ని యానిమల్స్లో ఆర్గాన్ లెవెల్, కొన్ని యానిమల్స్లో ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఓకే, మరి మనకి యూకారియోటిక్ సెల్సే కానీ అవి యూనిసెల్యులార్. సో యాజ్ యూ నో దట్ యూనిసెల్యులార్ యూకారియోట్స్ని జనరలీ దే హ్యావ్ గ్రూప్డ్ అండర్ ద కింగ్డమ్ ప్రోటిస్టా. ఓకే, మరి అందులోని మనం లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఏ విధంగా కన్సిడర్ చేయొచ్చు అంటే దేర్ వీ కెన్ కన్సిడర్ దట్ యాజ్ అ ప్రోటోప్లాస్మిక్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఓకేనండి, ప్రోటోప్లాస్మిక్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటాం. ఎందుకంటే ఆల్ టుగెదర్ మనకి ఆ పర్టికులర్ యానిమల్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమీబా తీసుకున్నాం లేదా ఒక పారమీషియం తీసుకున్నా, ఇలాంటి ఆర్గానిజమ్స్లో ఓన్లీ మనకి కనిపించేది జస్ట్ అ సింగిల్ సెల్, దట్ ఈజ్ ఆల్సో యూకారియోటిక్ సెల్. సో ఒక్క సెల్, ఆ సెల్లో మనకి ఏం కనిపిస్తుందండి? ద ఫ్లూయిడ్ పోర్షన్ అండ్ దట్ ఫ్లూయిడ్ పార్ట్ ఈస్ ద ప్రోటోప్లాజం. అంటే ఎంటైర్ బాడీ అనేది దానికి ఒక్క సెల్, అందులో ఉన్న ప్రోటోప్లాజంతోనే ఫామ్ అయి ఉంటుంది కనుక ఆ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ని మనం ప్రోటోప్లాస్మిక్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే, see that is of what arrangement of cells or otherwise ఇక్కడ మనం చెప్పినట్టుగా levels of organization in which the first is the cellular level, next is the tissue లేదా organ లేదా organ system level అని చెప్తున్నాం. So the next basis of classification of animals is symmetry. Okay, so what is this symmetry? అసలు symmetry అంటే ఏంటి అంటే యాక్చువల్లీ మనము సిమెట్రీని ఏమని డిఫైన్ చేయొచ్చు అంటే ప్రాపర్ అరేంజ్మెంట్ ఆఫ్ బాడీ పార్ట్స్. ఓకేనండి, అంటే ఇందాకలా ప్రీవియస్ క్యారెక్టర్నే మనం తీసుకున్నాం అనుకోండి, ఎనీ ఆఫ్ ద యానిమల్ ఈజ్ దే మే కాన్స్టిట్యూట్ లైక్ న్యూమరస్ సెల్స్ లేదా టిష్యూస్ లేదా ఆర్గాన్స్ ఆర్ ఆర్గాన్ సిస్టమ్స్. ఎస్, సో హౌ దీస్ డిఫరెంట్ బాడీ పార్ట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ దట్ యానిమల్. సో ఏ విధంగా అరేంజ్ అయి ఉన్నాయి. ఓకేనండి, సో ఆ అరేంజ్మెంట్ని లేదా ఆ ప్యాటర్న్ని మనం చదివితే దాన్నే మనం ఏమని చెప్తాము అంటే సిమెట్రీ అని కన్సిడర్ చేస్తాం. మరి ఇక్కడ ఒక క్వశ్చన్, ఈజ్ ఇట్ ఎవ్రీ యానిమల్ డెఫినెట్లీ దే ఆర్ అరేంజింగ్ ద బాడీ పార్ట్స్ ఇన్ అ ప్రాపర్ మేనర్ అంటే నో. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూ ఆఫ్ ద ఆర్గానిజమ్స్ ఆర్ like very lazy, so that's why they don't actually arrange their body parts in a proper manner. So such organisms are actually called as asymmetrical organisms. అంటే మనం ఇక్కడ ఏం చేయొచ్చండి, సిమెట్రీని బేస్ చేసుకొని ఆర్గానిజమ్స్ని మనం 2 గ్రూప్స్ కింద డివైడ్ చేయొచ్చు. ఓకే, సిమెట్రీ ఫాలో అవుతున్నాయా లేదా, ఇఫ్ దే ఆర్ నాట్ like exhibiting any proper pattern or arrangement of the body parts, then such an organisms are called as asymmetrical organisms. Okay nandi, suppose if they are following a proper pattern of arranging their body parts, then they are called as symmetrical organisms. Okay, మరి ఒకవేళ సపోజ్ ఏదైనా యానిమల్ అరేంజ్ చేసుకుంటున్నాయి బాడీ పార్ట్స్ని, కానీ ఆ అరేంజ్మెంట్ అనేది అన్ని యానిమల్స్లో ఒకలానే ఉన్నదా అంటే లేదు. అగైన్ వీ కెన్ సీ ద డిఫరెన్స్ ఇన్ ద అరేంజ్మెంట్ ఆర్ ద ప్యాటర్న్. ఓకే, సో ఆన్ దట్ బేసిస్ అగైన్ వీ కెన్ క్లాసిఫై ద సిమెట్రికల్ ఆర్గానిజమ్స్ ఆర్ ఆఫ్ మెయిన్లీ like bilateral symmetrical organisms and radial symmetrical organisms.
ఓకేనండి. లేదా సిమెట్రీనే మనం చెప్పాలి అంటే బైలేటరల్ సిమెట్రీ, రేడియల్ సిమెట్రీ అని చెప్తాం. ఓకే, ఆర్గానిజమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తే బైలేటరల్లీ సిమెట్రికల్ ఆర్గానిజమ్స్ అండ్ రేడియల్లీ సిమెట్రికల్ ఆర్గానిజమ్స్. ఓకే, అంటే అసలు ఏంటి ఈ టోటల్ సిమెట్రీ ఏంటి, అసలు అరేంజ్మెంట్ ఆఫ్ బాడీ పార్ట్స్ ఏంటి అనేది కూడా చూద్దాం. సో హియర్ వన్ ఆఫ్ ద లైక్ అ పిక్చర్ వీ కెన్ అబ్జర్వ్ వేర్ they gave examples. Okay, they gave examples for asymmetrical organism. అంటే ఇక్కడ చూడండి మనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, దట్ ఈస్ ఆఫ్ స్పాంజెస్. దట్ ఫైలం ఈస్ పోరిఫెరా. యాక్చువల్గా వీటి గురించి కూడా మనము నెక్స్ట్ స్లైడ్స్లో చదువుతాం. ఓకేనండి. సో ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్లో ఒక ఫైలం మెన్షన్ చేశారు, యానిమల్ ఫైలం, దట్ ఈస్ పోరిఫెరా. వీటినే మనం స్పాంజెస్ అని కామన్గా పిలుస్తూ ఉంటాం. ఓకే, సో దీస్ స్పాంజెస్ they don't have any symmetry, so that's why they told here no symmetry. So that's why these are called as asymmetrical organisms. Okay nandi, they are called as asymmetrical organisms. And here we can see one more symmetry, that is radial symmetry. Okay, radial symmetry ఏంటి రేడియస్ అంటే జనరల్గా ఈ ఆర్గానిజమ్స్ యొక్క బాడీ అనేది వెదర్ ఇట్ మే బీ ఆఫ్ అ సర్కిల్ ఆర్ రౌండ్, సో అలాంటి షేప్ అనేది కామన్గా మనం చూస్తాం. సో ఫ్రమ్ ది సెంటర్ టువర్డ్స్ ద పెరిఫరీ ఇఫ్ యూ విల్ డ్రా అ లైన్, సో దట్ ఈస్ నథింగ్ బట్ ద రేడియస్. అంటే దట్ ఈస్ ద మేనర్ హౌ దీస్ బాడీ పార్ట్స్ ఆర్ అరేంజ్డ్. ఓకే, రేడియల్లీ. ఓకేనండి. సో దట్ ఈస్ హౌ ద రేడియల్ సిమెట్రికల్ ఆర్గానిజమ్స్ ఆర్. నౌ ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ఇచ్చింది నిడేరియా. ఓకేనండి, ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే నిడేరియా. సో నిడేరియా ఎగ్జాంపుల్ అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఓకే, నెక్స్ట్. సో రేడియల్ సిమెట్రీ మీన్స్ సపోజ్ ఇఫ్ వీ కట్ ద ఆర్గానిజం, suppose if we cut the organism in any plane, okay, in any plane, then we get two equal halves. ఓకేనండి, అంటే ఒక ఆర్గానిజంని మనం ఏ ప్లేన్ గుండా అయినా సరే కట్ చేస్తే ఖచ్చితంగా మనకి రెండు ఈక్వల్ పార్ట్స్ అనేవి వస్తాయి. సో such an arrangement is called as radial symmetry. Okay, suppose if we will cut the organism in just a single plane, okay nandi, in a single plane, then only we will get the two equal halves. Then it is called as the bilateral symmetry. అంటే డిఫరెన్స్ మనం ఒక్కసారి చూడండి. అసలు సిమెట్రీ అంటే ప్రాపర్ బాడీ పార్ట్స్ అరేంజ్మెంట్ అనేది ప్రాపర్గా ఉండదు. బట్ ఇఫ్ యూ విల్ సీ ద రేడియల్ సిమెట్రీ, మనం ఏ ప్లేన్ గుండా అయినా మనము ఆర్గానిజంని కట్ చేస్తే ఖచ్చితంగా మనకి రెండు ఈక్వల్ హాఫ్స్ వస్తాయి. ఒకవేళ బైలేటరల్ సిమెట్రీ తీసుకుంటే దీనికి ఎనీ ప్లేన్ అనే వర్డ్ యూజ్ చేయటం లేదు. హియర్ వి టోల్డ్ ఇన్ అ సింగిల్ ప్లేన్ ఇఫ్ వి విల్ కట్ ద ఆర్గానిజం దెన్ ఓన్లీ విల్ గెట్ ద టూ ఈక్వల్ హాఫ్స్. ఓకే, అసలు ఏంటి ప్లేన్, అసలు ఆర్గానిజంని ఎందుకు కట్ చేస్తున్నామో, ఎలా కట్ చేస్తున్నామో అనేది ఒక్కసారి ఇక్కడ చూద్దాం. See here, what is this plane? So plane is an imaginary flat surface that divides a body or body part into sections. ఓకేనండి, ఒక బాడీని కానీ బాడీ పార్ట్ని కానీ మనము సెక్షన్స్ కింద లేదా డిఫరెంట్ పార్ట్స్ కింద కట్ చేయడానికి ఒక ఇమాజినరీ ఫ్లాట్ సర్ఫేస్ని జనరల్గా మనం ఏమని కన్సిడర్ చేస్తాము అంటే ఒక ప్లేన్ కింద కన్సిడర్ చేస్తున్నాం. విచ్ ఈజ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ద లొకేషన్ ఆఫ్ ద స్ట్రక్చర్స్ ఎస్పెషల్లీ. అంతేనండి, స్ట్రక్చర్స్ అంటే ఇక్కడ బాడీలో ఉన్న బాడీ పార్ట్స్ యొక్క లొకేషన్స్ని మనం చెప్పడానికి మనకి ఈ ప్లేన్ లేదా సిమెట్రీ అనే వర్డ్స్ యూజ్ అవుతున్నాయి. ఓకేనా, సో దట్ ఈస్ ఫర్ ప్లేన్. ఒకసారి చూడండి మళ్ళీ, plane is an imaginary flat surface that divides a body or a body part into sections used to describe the location of the structures. ఓకేనండి, ఒక బాడీలో ఉన్న బాడీ పార్ట్స్ యొక్క ప్రాపర్ పొజిషన్ని, లొకేషన్స్ని చెప్పడానికి యూజ్ అయ్యేది. అలానే బాడీని లేదా బాడీ పార్ట్ని ఒక డిఫరెంట్ పార్ట్స్ కింద లేదా సెక్షన్స్ కింద కట్ చేయడానికి యూజ్ అయ్యేదే ఈ ప్లేన్.
ఆ ప్లేన్లో మనకి anatomical planes వచ్చేసేటప్పటికంటే ఎస్పెషల్లీ విచ్ వీఆర్ యూజింగ్ ఇన్ అ బయలాజికల్ పర్పస్ లేదా యానిమల్స్ని మనం డివైడ్ చేయడానికి ఎన్ని ప్లేన్స్ని జనరల్గా మనం యూస్ చేస్తాము అంటే వన్ ఈజ్ సాజిటాల్ ప్లేన్ అండ్ అనదర్ వన్ ఈజ్ coronal or otherwise frontal plane. Okay, the next is the coronal or otherwise the frontal plane, and the third is the transverse or otherwise axial plane అని చెప్తున్నాం. ఓకేనండి, ఒకసారి ఏంటో ఒకసారి చూద్దాం. సో sagittal plane, so this vertical plane runs from front to back. ఓకేనండి, sagittal plane. సో ఇక్కడ హ్యూమన్స్లో చూసుకోండి. సో చూడండి ఇక్కడ సాజిటాల్ ప్లేన్. ఓకేనండి, ఇక్కడ మనకి మెన్షన్ చేస్తున్నారు ఈ బ్లూ కలర్లో. సో వాట్ ఈస్ దట్? సాజిటాల్. అక్కడ వర్డ్ మిడ్ సాజిటాల్ అని ఉంది. ఓకే, సో మిడ్ సాజిటాల్ అనేది కూడా ఏంటో చూద్దాం. బట్ సాజిటాల్ ప్లేన్ అంటే ఇట్స్ అ వర్టికల్ ప్లేన్ రన్స్ ఫ్రమ్ ఫ్రంట్ టు బ్యాక్. ఓకేనండి, ఫ్రంట్ నుంచి బ్యాక్కి అంటే ఇలానా. ఓకే, ఇలానా ఫ్రంట్ నుంచి బ్యాక్ని కట్ చేస్తూ ఒక సపోజ్ ఒక లైన్ అనేది మనం డ్రా చేసాము అనుకుందాం. ఓకే, సో ఇట్ డివైడ్స్ అ బాడీ ఆర్ బాడీ పార్ట్ ఇంటూ లెఫ్ట్ అండ్ రైట్ హాఫ్స్. ఓకే, అండ్ అ స్పెషల్ కేస్ ఈస్ ద మీడియన్ or a mid sagittal plane which runs through the exact midline of the body creating two equal halves. అంటే చూడండి, ఇప్పుడే చెప్పారు ఈ లైక్ అండ్ సపోజ్ ఈ ఫ్రంట్ నుంచి బ్యాక్ని కనెక్ట్ చేస్తూ ఒక లైన్ మనం డ్రా చేసి ఆ లైన్ ప్రకారము మనము కట్ చేసినట్లయితే ఖచ్చితంగా మనకి టూ లేటరల్ హాఫ్స్ అంటే ఈ పక్కకు ఒక పార్ట్ ఈ పక్కకు ఒక పార్ట్ టూ హాఫ్స్ అనేవి వస్తాయి. మరి సాజిటాల్కి మిడ్ సాజిటాల్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఆ కట్ చేసింది నేను ఎక్కడైనా కట్ చేయొచ్చు, ఎక్కడైనా కట్ చేస్తే దాన్ని మనం ఏమంటాము? సాజిటాల్ అని చెప్తాం. అలా కాకుండా కరెక్ట్గా మనం ఏదైతే బాడీని కట్ చేస్తున్నామో దాని యొక్క మిడ్ పొజిషన్లో సపోజ్ మనము ఈ ఇమాజినరీ లైన్ లేకపోతే ఇమాజినరీ కట్ కానీ చేస్తే దెన్ వీ విల్ గెట్ ద టూ ఎగ్జాక్ట్ లైక్ సిమిలర్ హాఫ్స్ అనేవి మనకి వస్తాయి. అంటే సేమ్ ఇంకా ఇటు సైడ్ మనకి ఇటు సైడ్ ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. ఓకే, సో దట్ ఈస్ ఆఫ్ ద మిడ్ సాజిటాల్ ప్లేన్. అంటే మనకి మిడ్ సాజిటాల్ ప్లేన్లో ఏమొస్తాయి అంటే హియర్ విల్ గెట్ ద టూ lateral halves. ఓకే, టూ lateral halves. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి coronal or the frontal plane అని చెప్తున్నారు. See here, this is the మనకి ఏదైతే ఇక్కడ ఎల్లో కలర్లో రిప్రజెంట్ చేస్తారో దాన్ని మనం ఏమంటున్నామండి? ఫ్రాంటల్ ప్లేన్ అని చెప్తున్నాం. ఓకే, సో దట్ ఈస్ ద ఫ్రాంటల్ ప్లేన్. అంటే ఏంటో చూద్దాం. సో దిస్ వర్టికల్ ప్లేన్ రన్స్ ఫ్రమ్ సైడ్ టు సైడ్. ఓకే, ఇందాకటే మనం ఎలా కట్ చేసామండి? దిస్ ఈస్ ద వే కదా, ఇలా కట్ చేసాం. కానీ ఇప్పుడు మనం ఎలా కట్ చేస్తున్నాం? ఈ సైడ్ నుంచి ఈ సైడ్. అంటే సపోజ్ మనము ఈ లెఫ్ట్ ఇయర్ దగ్గర తీసుకున్నాం. సో ఒక లైన్ డ్రా చేస్తున్నాం ఇలాగా. దేన్ని కనెక్ట్ చేస్తాం? రైట్ సైడ్కి. ఓకే, సో ఇలాగా మనము బోత్ సైడ్స్ని కనెక్ట్ చేస్తూ సపోజ్ వన్ ఆఫ్ ద ఇమాజినరీ లైన్ని మనము అలాగా మనము కానీ డ్రా చేస్తే అండ్ అకార్డింగ్ టు ద లైన్ సపోజ్ ఇఫ్ వీ విల్ కట్ ద ఆర్గానిజం ఇట్ డివైడ్స్ ద బాడీ ఆర్ ద బాడీ పార్ట్ ఇంటూ యాంటీరియర్ ఫ్రంట్ అండ్ ద పోస్టీరియర్ బ్యాక్ పోర్షన్స్. ఓకేనండి, అంటే మనకి ఏమొస్తుంది ఒకసారి చూడండి, ఇలానా కట్ చేసామనుకోండి. ఓకే, అంటే ఒక పార్ట్ ఏమో నాకు ఫేస్ అది ఉంటుంది, ఇంకొక పార్ట్ నా సపోజ్ బ్యాక్ ఆఫ్ ద బాడీ ఉంటుంది. అంటే దీన్నేమో జనరల్గా మనం ఏమంటాం? వెంట్రల్ పార్ట్ అని చెప్తాం. దిస్ ఈస్ ద డోర్సల్ పార్ట్. అంటే ఇప్పుడు నా బాడీని కానీ కట్ చేసేటప్పుడు దానికి మనకి వచ్చే రెండు పార్ట్స్ ఎలా ఉంటాయండి? వెంట్రల్ పార్ట్, నెక్స్ట్ డోర్సల్ పార్ట్. నెక్స్ట్ ఈస్ ద ట్రాన్స్వర్స్ ప్లేన్. ఓకే, ట్రాన్స్వర్స్ ప్లేన్ ఏంటి? ట్రాన్స్వర్స్ ప్లేన్ దిస్ ఈస్ ద హారిజాంటల్ ప్లేన్ ఈజ్ అ పెర్పెండిక్యులర్ టు ద అదర్ టూ. అంటే ఇందాకలు మనం చెప్పినవి రెండు కూడా ఎలా ఉన్నాయండి? వర్టికల్గా ఉన్నాయి. అంటే ఒకటి ఈ విధంగా కట్ చేసాము, ఇంకొకటి ఈ విధంగా కట్ చేసాము. కానీ కట్ చేసేటప్పుడు కటింగ్ అనేది ఎలా ఉన్నది? వర్టికల్ కట్ అనేది మనం చూస్తున్నాం.
బట్ ఇక్కడ ఏం చేస్తున్నారండి, సపోజ్ ఇఫ్ దిస్ ఈస్ ద ఆర్గానిజం, దిస్ ఈస్ ద వే దే ఆర్ కటింగ్. అంటే ఇందాక కట్ చేసింది ఈ విధంగా ఉన్నాయి అంటే వర్టికల్, బట్ నౌ ఇట్ ఈస్ అ ట్రాన్స్వర్స్. అంటే ఇందాక కట్ చేసిన ప్లేన్స్కి ఈ ప్లేన్ ఎలా ఉన్నదండి, పెర్పెండిక్యులర్గా ఉంది. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ట్రాన్స్వర్స్. సో దీనివల్ల మనకి ఏమొస్తున్నాయి, ఇట్ డివైడ్స్ ద బాడీ ఆర్ ద బాడీ పార్ట్ ఇంటూ సుపీరియర్ లేదా అప్పర్ అండ్ ఇన్ఫీరియర్ ఆర్ అదర్వైజ్ లోవర్ హాఫ్స్. అంటే ఇప్పుడు చూడండి, మన బాడీని ఇలా కట్ చేసామనుకోండి, అడ్డుకి ఇలా కట్ చేస్తే అప్పర్ పార్ట్ అనేది వస్తుంది, అలానే లోవర్ పార్ట్ అనేది వస్తుంది. సో దిస్ ఇస్ ద వే హియర్ యూ కెన్ సీ. సో దిస్ ఇస్ ద ట్రాన్స్వర్స్ ప్లేన్. ఇది ట్రాన్స్వర్స్ ప్లేన్. అంటే బాడీని మనం ఏం చేస్తున్నాం, ఇలాగా అడ్డుగా కట్ చేస్తాం. కట్ చేస్తే మనకి అప్పర్ బాడీ పార్ట్ ఒకటి వస్తుంది, అలానే లోవర్ బాడీ పార్ట్ అనేది ఒకటి వస్తుంది. ఓకేనండి. సో దిస్ ఆర్ ద డిఫరెంట్ ప్లేన్స్. సో ఇది హ్యూమన్లో మనకి రిప్రజెంట్ చేసేది. అలానే ఇక్కడ ఒక గోట్ని కూడా మనకి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకుని అందులో కూడా ఈ ప్లేన్స్ని మనకి రిప్రజెంట్ చేశారు. ట్రాన్స్వర్స్, మిడ్ సాజిటాల్ అండ్ ద ఫ్రాంటల్. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మిడ్ సాజిటాల్లో మనకి వచ్చేవి ఏంటండి, 2 lateral halves. ఓకే, లాటరల్ హాఫ్స్ వస్తున్నాయి. మరి ఫ్రాంటల్ ప్లేన్లో మనకి వచ్చేది ఏంటి అంటే ఏమొస్తాయి, ఇందులో వచ్చే హాఫ్స్ అనేవి 2 of the parts consists of dorsal and ventral halves. అంతే కదండి. మరి ట్రాన్స్వర్స్ ప్లేన్లో కట్ చేస్తే మనకి వచ్చే బాడీ పార్ట్స్ ఏంటి అంటే అప్పర్ బాడీ పార్ట్ అండ్ లోవర్ బాడీ పార్ట్స్. ఓకేనండి. సో దిస్ ఇస్ ద వే హౌ దీస్ డిఫరెంట్ ప్లేన్స్ ఆర్ హెల్ప్ఫుల్ in the animals so that we can study the arrangement of body parts. Okay, whether they are arranged to exhibit the asymmetry or to exhibit the bilateral symmetry or for the arrangement of the like in the form of radial symmetry. Okay, so in this you can observe this is the transverse. So this is the transverse. The next is the this is of the mid sagittal. చూడండి, మిడ్ సాజిటాల్. ఓకే, మరి ఇది వచ్చేసేటప్పటికి ఫ్రాంటల్. ఓకే, దిస్ ఇస్ ద ఫ్రాంటల్. అంటే ట్రాన్స్వర్స్లో మనకి ఏమొస్తున్నాయండి, ట్రాన్స్వర్స్లో మనకి అప్పర్ అండ్ లోవర్ బాడీ పార్ట్స్ వస్తాయి. మరి మిడ్ సాజిటాల్లో ఏమొస్తాయండి, మిడ్ సాజిటాల్లో అయితే 2 lateral halves వస్తాయి. అంటే రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ అని. అదే మనకి ఫ్రాంటల్ ప్లేన్లో అయితే ఏమొస్తాయండి, ఇందులో మనకి లైక్ వెంట్రల్ అంటే ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ దట్ ఈస్ ఆఫ్ ద డోర్సల్. సో దిస్ ఈస్ ద వే హౌ వీ విల్ గెట్ ద బాడీ పార్ట్స్. అంటే ప్లేన్ అంటే ఇది. ఒకవేళ బైలేటరల్ సిమెట్రీ తీసుకున్నాం అనుకోండి, సో బైలేటరల్ సిమెట్రీలో ఖచ్చితంగా వాళ్ళు ఫాలో అవ్వాల్సింది ఏంటి అంటే, సో దిస్ ఈస్ ద వన్. అంటే మిడ్ సాజిటాల్ ప్లేన్ అంటే దిస్ ఈస్ ద వన్. ఇలానా అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 సైడ్స్ని టచ్ చేస్తూ సపోజ్ ఇఫ్ దే విల్ కట్ అలాంగ్ ద లెంగ్త్ ఆఫ్ ద బాడీ, దెన్ విల్ గెట్ వన్ ఆఫ్ ద లెఫ్ట్ హాఫ్, వన్ ఆఫ్ ద రైట్ హాఫ్. 2 కూడా ఈక్వల్ హాఫ్సే. సో దట్ ఈస్ ద బైలేటరల్ సిమెట్రీ. సో అసలు ఏ ఆర్గానిజమ్స్ లేదా ఏ యానిమల్స్ ఏ టైప్ ఆఫ్ సిమెట్రీని ఎగ్జిబిట్ చేస్తాయి అనేది మనం కొంచెం వరకు గెస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. దేని బేసిస్ మీద అంటే వాటి యొక్క బాడీ స్ట్రక్చర్ని బేస్ చేసుకొని ఎస్ అప్ టు సమ్ ఎక్స్టెంట్ వీ క్యాన్ కన్సిడర్ ఆర్ వీ క్యాన్ గెస్ దేర్ సిమెట్రీ. సో అవేంటో ఒక్కసారి చూద్దాం. జనరల్గా రేడియల్ సిమెట్రీని ఎగ్జిబిట్ చేసే ఆర్గానిజమ్స్ యొక్క బాడీ షేప్ లేదా స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది అంటే దే మే బీ సర్క్యులర్ షేప్ ఆర్ అదర్వైజ్ లైక్ రౌండ్ షేప్. ఓకేనండి, లైక్ బాల్ లాగా కావచ్చు. ఓకే, ఒక బాల్ లాగా కావచ్చు, లేకపోతే సర్కిల్ షేప్ కావచ్చు, రౌండ్ కావచ్చు. ఇలాంటి స్ట్రక్చర్స్ ఏవైతే మెయింటైన్ చేస్తాయో, బాడీ షేప్ మెయింటైన్ చేస్తాయో, జనరల్గా వాటిలో మనకి ఏ టైప్ ఆఫ్ సిమెట్రీ కనిపిస్తుందంటే రేడియల్ సిమెట్రీని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అదే బైలేటరల్ సిమెట్రీ చూసామనుకోండి, జనరల్లీ వాటి యొక్క బాడీ ఎలా ఉంటుంది అంటే దే డూ హ్యావ్ ఎలాంగేటెడ్ బాడీ. ఓకేనండి, బాడీ ఎలా ఉంటుందంటే ఎలాంగేటెడ్గా ఉంటుంది. సో ఎందుకు ఈ ఆర్గానిజం ఎలా ఉందండి, ఒక బాల్ లాగా లేదా ఒక సర్కిల్ షేప్లో ఉంది. జనరల్గా వీటిలోని ఉన్న సైడ్స్ ఏవైతే ఉన్నాయో ఆపోజిట్ సైడ్స్ని మనము
ఓరల్ సైడ్ అంటే మౌత్ ఎక్కడైతే సిచ్యువేట్ అయి ఉంటుందో దాన్ని మనం ఓరల్ సైడ్ అని, దాని ఆపోజిట్ సైడ్ని ఎబోరల్ సైడ్ అని చెప్తున్నాం. అంటే రెండింటిని కనెక్ట్ చేస్తే ఎప్పుడైతే లైన్ డ్రా చేస్తామో ఆ యాక్సిస్ని జనరల్గా మనము ఓరో ఎబోరల్ యాక్సిస్ అని చెప్తున్నాం. అంటే ఏ యాక్సిస్లో మనము యానిమల్ని కట్ చేస్తాము ఇన్ కేస్ ఆఫ్ రేడియల్లీ సిమెట్రికల్ అంటే ఓరో ఎబోరల్ యాక్సిస్. అదే ఇన్ కేస్ ఆఫ్ బైలేటరల్ సిమెట్రీలో అనుకోండి, సో హియర్ ఫ్రమ్ ద హెడ్ టు ద టోస్ అంటే ఈ యాక్సిస్ని జనరల్గా మనం ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ని మనం ఏమంటాము అంటే యాంటీరియో పోస్టీరియర్ యాక్సిస్ అంటాం. ఎందుకంటే యాంటీరియర్ సైడ్ని పోస్టీరియర్ సైడ్ని టచ్ చేస్తూ ఒక ప్రిన్సిపల్ యాక్సిస్ అనేది రన్ అవుతుంది. అందుకనే దీన్ని మనం ఏమంటాము అంటే యాంటీరియో పోస్టీరియర్ యాక్సిస్. ఓకేనండి, యాంటీరియో పోస్టీరియర్ యాక్సిస్. నెక్స్ట్ జనరల్గా రేడియల్ సిమెట్రీని ఎగ్జిబిట్ చేయాలి అంటే జనరల్గా రేడియల్ సిమెట్రీలో మళ్ళీ మనకి 2 టైప్స్ ఉంటాయి. అంటే ఎన్ని ప్లేన్స్ గుండా కట్ చేస్తున్నాము, ఇన్ ఎనీ ప్లేన్ అన్నారు. సో కొన్ని ఆర్గానిజమ్స్లో ఫిక్స్గా 5 ప్లేన్స్ ఉంటాయి, కొన్ని ఆర్గానిజంలో జస్ట్ 2 ప్లేన్స్ ఉంటాయి. సో లైక్ దట్ ఈ రేడియల్ సిమెట్రీని మనం ఫర్దర్ 2 టైప్స్ కింద కన్సిడర్ చేయొచ్చు. వన్ ఈజ్ 5 ప్లేన్స్ కింద మనము తీసుకొని కన్సిడర్ చేస్తూ కట్ చేస్తే దాన్ని పెంటా రేడియల్ సిమెట్రీ అని. సపోజ్ ఇఫ్ వి కన్సిడర్ ఓన్లీ 2 ఆఫ్ ద ప్లేన్స్ అంటే యానిమల్స్లో 2 ప్లేన్సే ఉన్నాయి, ఆ 2 ప్లేన్స్ గుండా మాత్రమే కట్ చేయగలం, దెన్ ఇట్ ఈస్ ద బై రేడియల్ సిమెట్రీ అని. ఓకేనా అండి? సో లైక్ దిస్ వీ కెన్ క్లాసిఫై దిస్. అంటే లైక్ పెంటా రేడియల్ సిమెట్రీలో ఎన్ని 5 ప్లేన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం దేన్ని తీసుకోవచ్చు, ఇక్కడ స్టార్ ఫిష్ని ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకోవచ్చు. ఓకేనా అండి? అదే బైరేడియల్ సిమెట్రీ అనేది జనరల్గా మనకి టీనోఫోరా ఫైలంలో ఎగ్జిబిట్ చేస్తుంది. ఓకేనండి, ఫైలం టీనోఫోరా. అసలు ఏంటి స్టార్ ఫిష్ ఏంటి, టీనోఫోరా గ్రూప్ ఏంటి అనేది మనం ఫర్దర్ క్లాసెస్లో మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకేనండి, ప్రస్తుతం వరకు అయితే ఎగ్జాంపుల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటిని గుర్తుపెట్టుకోండి. సో ఏమంటున్నామండి, సపోజ్ ఇఫ్ ద ప్లేన్స్ ఆర్ ఆఫ్ 5 దెన్ పెంటా రేడియల్. పెంటా అంటే 5, ఓకే, 5 రేడియై. ఓకేనండి, అందుకని దాన్ని పెంటా రేడియల్ అన్నారు. సపోజ్ ఇఫ్ ఓన్లీ 2 ఆఫ్ ద రేడియై through which we can cut the organism, then it is called as the biradial symmetry. Okay. For example, ఇక్కడ మనం ఒక స్టార్ ఫిష్ని తీసుకుంటే ఇందులోని this is the one plane and this is the one more and this is the one more, this is the one more, this is the one more. అంటే టోటల్ 5 ప్లేన్స్ అనేవి చూస్తున్నాం. అంటే ఏ ఆర్గాన్ని మనం తీసుకున్నా ఆ ఆర్గాన్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క రేడియల్ పొజిషన్లోని కూడా ఖచ్చితంగా ఆర్గాన్ అనేది ఉండాలి, ఆ స్ట్రక్చర్ అనేది ఉండాలి. దెన్ ఓన్లీ విల్ గెట్ ద ఈక్వల్ హాఫ్. అంటే ఏ ప్లేన్ గుండా కట్ చేసినా మనకు అప్పుడు మాత్రమే ఈక్వల్ హాఫ్స్ వస్తాయి. అదే ఒకవేళ మనము బైలేటరల్ సిమెట్రీలో తీసుకుందాం. బైలేటరల్ సిమెట్రీలో ఆర్గాన్స్ ఎలా ఉండాలండి, ఆర్గాన్స్ అనేవి ఖచ్చితంగా పెయిర్స్ చెప్పున ఉండాలి. అంటే 2, 4, 6, 8 అలాగా. ఎందుకంటే మనకి ఆర్గానిజంలో ఒక సింగిల్ ప్లేన్లో కట్ చేసేటప్పుడు మనకి వచ్చేవి 2 లేటరల్ హాఫ్స్ కదండి, 2 ఈక్వల్ పార్ట్స్ రావాలి. 2 పార్ట్స్ ఈక్వల్గా రావాలి అంటే ఖచ్చితంగా అవి ఈవెన్ నెంబర్లో ఉండాలి. అందుకని మనం వాటిని పెయిర్స్లో ఉండాలి అని చెప్తున్నాం. సపోజ్ ఇక్కడ ఒక ఆర్గానిజంని మనము స్ట్రైట్గా కట్ చేసేటప్పుడు ఓకే మనకి ఏవైతే బాడీ పార్ట్స్ ఉన్నాయో ఆ బాడీ పార్ట్స్ ఎలా ఉండాలనుకున్నామండి, పెయిర్స్లో ఉండాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ అనేవి సో దట్ అప్పుడు ఇటు ఒకటి వస్తుందండి. ఓకే, ఇయర్స్ ఖచ్చితంగా ఇటొకటి వస్తున్నాయి. ఓకేనండి, అంటే ఖచ్చితంగా పెయిర్స్లో ఉండాలి. మరి వెంటనే మీరు అడగొచ్చు, మనకి నోస్ ఒక్కటే ఉందండి, మౌత్ ఒక్కటే ఉందండి అంటే మెజారిటీ ఆఫ్ ద ఆర్గాన్స్ పెయిర్స్లో ఉండి
అవి ఏదైతే మనం ప్రిన్సిపల్ యాక్సిస్ చెప్తున్నామో ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి ఇటువైపు ఎంత డిస్టెన్స్లో ఉందో ఇటువైపు కూడా అంతే డిస్టెన్స్లో అరేంజ్ అయ్యి ఉంటాయి. ఆర్గాన్స్ పేర్స్లో ఉండాలి అండ్ ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి ఆ ఆర్గాన్ అనేది ఈక్వల్ డిస్టెన్స్లో అరేంజ్ అయ్యి ఉండాలి. ఓకే, దట్ ఈస్ ద సెకండ్ కండిషన్. నెక్స్ట్ ఇంకా ఏమంటున్నాము, కొన్నిసార్లు కొన్ని ఆర్గాన్స్ వైటల్ ఆర్గాన్స్ మేబీ దే ఆర్ ఇన్ సింగిల్, అంటే ఒక్కటే ఉండొచ్చు. మరి అలాంటప్పుడు ఆర్గాన్స్ ఎక్కడ ఉంటాయి, రైట్ సైడ్ ఉంటాయా లేకపోతే లెఫ్ట్ సైడ్ ఉంటాయా అంటే ఎస్, డెఫినెట్లీ దే విల్ బి ప్రెజెంట్ ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఓకేనండి, ప్రిన్సిపల్ యాక్సిస్ మీద మాత్రమే ఉంటాయి. అంటే లైక్ మన నోస్, మౌత్ ఇవి తీసుకున్నాం అనుకోండి, అవి సింగిల్ ఉన్నాయి కనుక అవి ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఉన్నాయి. అంటే మనకు 100% ఆర్గాన్స్ అలానే ఉంటాయా అంటే మెజారిటీ ఆఫ్ ద ఆర్గాన్స్ అయితే మాత్రము ఖచ్చితంగా మనం చెప్పిన ఈ బేసిక్ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూల్స్ని అయితే పాటించాలి. ఏంటంటే అవి డెఫినెట్లీ ఆర్గాన్స్ అనేవి పేర్స్లో ఉండాలి అండ్ ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్లో ఉండాలి. Suppose if the organ is just single, it should be present on the principal axis. So up to now we have studied about the levels of organization and as well as the symmetry. In the next coming classes, we will study the another concepts like coelom and as well as diploblastic, triploblastic animals. Okay, and as well as what are protostomes and deuterostomes. Like that information we will continue.